హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. రోజు మన వీడియో వచ్చేసి కార్తీక మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో, అలాగే కార్తీక మాసం లాస్ట్ రోజు పోలు పాడ్యం రోజు షూట్ చేసిన పూజా వీడియో. ఈ 2 వీడియోస్ కూడా ఈరోజు వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో షూట్ చేసి 1 మంత్ అవుతుందండి. కార్తీక మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశాను. మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత 9:30 ఆ టైంకి టీ ఇచ్చింది అమ్మ. అప్పుడు నాకైతే ఈ బ్రెడ్ ఇచ్చిందండి. ఏంటి ఇది బ్రెడ్ ఇటుకలా ఉందేంటి అమ్మ అంటే, ఇలాగే వచ్చినాయి, వాళ్ళు ఈ విధంగా కట్ చేసినట్టున్నారు అనేసి ప్యాకెట్ ఇచ్చిందండి. ఇదైతే వీడియో షూట్ చేశాను. ఇలా వీడియో షూట్ చేస్తుండగా మా ఇంటి దగ్గర ఆవిడైతే వచ్చారండి. ఎప్పటి నుంచో కూడా నేను వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. చేతిలో మొబైల్ ఉండకపోవటం, లేకుంటే బయటనే బొట్టు పెట్టేసి వెళ్ళిపోవటం అలా అవుతుంది. ఇలా ప్రతిరోజు కూడా ఐదుగులకి కుంకుమ బొట్టు పెట్టి 5 పసుపుండ్లు అయితే పంచుతారండి. అంటే నోముల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఇలా పసుపుండ్లు పంచే నోము ఒకటి అంటండి. ఇలా వీడియో షూట్ చేస్తుండగానే చేపల ఆవిడైతే వచ్చింది. పట్టుకెళ్తావా పెద్ద ట్రై అండి, అలా చిన్న తక్కువ ట్రై ఉండదమ్మా. ఎంతమ్మా? పావు కేజీ కాదు, కానీ వేసి పేరు విత్తనాలు ఎంత మరి కన్నేసి పేరు అంటే తాగుతున్నాను. ఎలాగే చెప్పు, అవి ఎంత ఇలా తీసుకుంటారా? ఎంతవి? మన ఇంటికాడ చెట్టుకెళ్ళ బాగుంటాయి. అవునులే, ఇప్పుడు కార్తీక మాసం కదా పట్టుకెళ్ళరు. కాదు, కావాలి మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళు పట్టుకెళ్తారు. మా ఇంటికాడ పెట్టేసుకుంటాం. ఎంత? 1000 రూపాయలు. కేజీ ఎంత అండి? కేజీ ఉంటాయి. కేజీ 3 పావు కేజీలు వస్తాయి. మరే 1000 రూపాయలు చెప్తున్నావే కూతురా. మెండపాటలో చూసావు అక్కడ మేము చూడలేదు, చెప్తున్నా. వచ్చేస్తే కిందకి వేస్తాం కానీ 400 ఇస్తా. తప్పు కదా, 50 మాకే 1 కిలో తప్పు వస్తుంది 100 రూపాయలకి. ఏమండి ఇవి ఎంత ఇచ్చారు? ఇప్పుడు 50 పెట్టింది అంటే ఎంత ఎంత లేదు చూడు, అక్కడికి 5 అయ్యాయి కలిపి 500 ఇచ్చేస్తాను. 500 5 పట్టుకెళ్ళి ఇంటికి అయ్యో వస్తాయమ్మ. లేదు, 2 కలిపి 500 ఇచ్చేస్తాను. ప్లేట్ అట్టొచ్చు, నాకు కిలోలు అమ్మ నాకు ఎంత ఇష్టమో. బాగుంటాయండి, కొవ్వుపోతున్నాయి. గోదావరి కిలోలు నాకు దొరకవు. సముద్రంగా మన కోటి గోదావరి అండి. కోటిపిల్లి గోదావరి కిలో. ఏ ఊరమ్మా? ఈ ఊరే. తెచ్చుకోరంతే అందులో గోదావరి ఉంటాయి అమ్మా. సముద్రాన్ని అక్కడ గోదావరి ఉండవు. గోదావరి కిలోలు బాగుంటాయి. బెండకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ. మాకు ప్రతిరోజు కూడా ఎక్కువ ఎండు చేపలు, ఎండు రొయ్యలు, అలాగే పచ్చి చేపలు చాలా వస్తాయండి. ఇలా గంపలతో తీసుకొచ్చి అమ్ముతారు. కానీ రొయ్యలు అయితే చూసారు కదా, ఎండు రొయ్యలు 1000 రూపాయలు చెప్పింది. నేనైతే 600 700కి ఇస్తుందేమో అనుకున్నానండి. అమ్మ అయితే అంత ఎందుకనేసి 400కి అయితే అడిగింది. ఫస్ట్ ఇవ్వనంది, తర్వాత చూసారు కదా ఇచ్చేసిందండి. అవంటే మొత్తం క్లీన్ చేస్తుల్లోకి 1/2 కిలో అవుతాయి అంతే అనుకోండి. కానీ 400కి అయితే పర్లేదు అన్నారు అమ్మ. ఈ చేపలు వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంది. ఇలా బేరం ఆడి మొత్తం మీద ఎండిరేలు అలాగే ఈ కిలాలు అయితే కొన్నారండి. కార్తీక మాసం కదా, మేమైతే తినము. అమ్మ వాళ్ళు అయితే కార్తీక మాసం ఇలాంటివి ఏం చేయరు కాబట్టి వాళ్ళైతే తినేస్తారు కదా, వాళ్ళైతే తీసుకున్నారండి. కిలాల పులుసు చాలా బాగుంటుంది. సేమ్ పులుసు ఎలా ఉంటుందో కిలాల పులుసు కూడా అలాగే ఉంటుందండి. కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి పూజల టైంలో ఉన్నాము అంటే అమ్మకి నాకు గొడవ అయిపోతూ ఉంటుందండి ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు నీసు వండుతారు, మళ్ళీ అదే స్టవ్ క్లీన్ చేయకుండా పక్కనే వేరే గిన్నెతోటే కదా వండుతున్నాము అన్నట్టుగా మామూలుగా మాకు కూరలు వండేస్తూ ఉంటారు. ఇంకా అలాంటిదప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా పూజలప్పుడు ఇక్కడ ఉంటున్నాము అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి తప్పదు కదండి. ఈ కార్తీక మాసంలో మేమైతే ఎక్కువగా ఊళ్ళోనే ఉన్నామండి, అత్తయ్య గారి ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో. కానీ అత్తయ్య గారి ఇంట్లో మాకు ఎన్వై ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళు కూడా ఈ ఉపవాసాలు ఈ టైంలో తినరు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే మాకు కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది.
ఇక్కడ వచ్చేసి అమ్మ చేపల పులుసు అయితే పెడుతుందండి. ఇది కూడా కలగలుపు పులుసు అయితే పెడతారు. అమ్మ ఎక్కువ కూడా చేపల కూర ఎప్పుడు చేసినా కలగలుపు పులుసు ఎక్కువ పెడుతుందండి. చాలా బాగుంటుందండి కలగలుపు పులుసు వచ్చేసి. ముందుగా చేప ముక్కలు క్లీన్ చేసేసుకున్నాం కదా, ఆ చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్ పేస్ట్ అండి. అది కూడా మనం మిక్సీలో పట్టింది కాకుండా కలంలో వేసి దంచుద్దండి అమ్మ. అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇవి 3 కలిపిన పేస్ట్ వేసేసి నూనె వేసేసి అందులోనే చింతపండు వాటర్ అయితే వేసేస్తారు. ఇలా ఇవన్నీ కలిపేసిన తర్వాత గిన్నె పట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టేస్తారండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు పులుసు అయితే మరుగుతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీరుకులు, నెక్స్ట్ బెండకాయ ముక్కలు అయితే వేసి బెండకాయ ముక్కలు ఉడికేంత మళ్ళీ చింతపండు వాటర్ని అయితే పోయాలండి. ఇలా పోసిన తర్వాత మనకి పులుసు అన్నది దగ్గర పడేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కిలాల పులుసు వచ్చేసి మనకి చేపల పులుసులా అయితే ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 5 అయ్యిందండి ఈవినింగు. ఏంటి ప్లేట్లో బియ్యం అలాగే డబ్బులు తీసుకువెళ్తున్నాను అనుకుంటున్నారా? మా ఊర్లో బాబా మాల వేసుకున్న బాబాలు అయితే ఇలా గ్రామం అంతా తిరిగి భిక్షాటన అయితే చేస్తారంటండి. నాకైతే తెలీదు, అమ్మ వాళ్ళు అంటున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఈరోజైతే బాబా వాళ్ళు మా వీధికి అయితే వచ్చారండి. ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు భిక్షాటన అయితే చేస్తున్నారు. అందరూ బియ్యం, పళ్ళు, డబ్బులు అలా మొత్తం ఇక్కడ ఉన్న బాబా మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు ఇస్తున్నారండి. ఇలా ప్రతిరోజు కూడా గ్రామం అంతా, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధి అయితే తిరుగుతున్నారంట. ఈరోజు మా వీధికి అయితే వచ్చారు. నేను అక్కడే ఉన్నాను కదా, అమ్మ అయితే నన్ను ఇమ్మందండి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బియ్యం, ఫ్రూట్స్, అదే పళ్ళు అండి, ఏముంటే అవి అట్టుపళ్ళని లేకపోతే యాపిల్, కమలాలు ఇలా ఏముంటే అవి అయితే ఇస్తున్నారు. మా ఇంట్లో ఇంకప్పుడు అట్టుపళ్ళే ఉన్నాయనేసి మేమైతే అట్టుపళ్ళు అయితే తెలుసు. మహిళ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఇలా ప్రతి ఇంటికి అయితే తిరిగి భిక్షాటన అయితే చేశారండి. ఇప్పుడు కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగే మేము ఊరైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా హౌస్ క్లీనింగ్ చేసి తులసికోట అలంకరణ ఇవన్నీ చేశాను, కానీ ఇంకా టైం లేదన్నట్టుగా వీడియో షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయ్యింది నైటు. నెక్స్ట్ డే మార్నింగే పోలు పడ్డం కదండి, ఆ పూజకు కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఉసిరికాయలు, అట్టిటప్పులు, అట్టిపళ్ళు, నెక్స్ట్ ఒత్తులు అవన్నీ కూడా నానేసుకుని ఇవన్నీ ఒక దిక్కునైతే ఉంచానండి. ఇంకా మార్నింగ్ హడావుడి లేకుండా. అలాగే ఒక గిన్నెలోకి కొంచెం బెల్లం, వరిపిండి అయితే తీసి ఉంచానండి. మార్నింగే కొంచెం వాటర్ వేసేసి చలివిడి కలపాలి కదా. అలాగే ఒక ప్లేట్లో వచ్చేసి పెసరపప్పు కూడా తీసి ఉంచాను. మార్నింగ్ కొన్ని వాటర్ వేసి నానపోసేసినట్లయితే వడపప్పు కూడా పెట్టాలి కదా. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 4:30 అయ్యిందండి. నేను నిన్నే చెప్పాను కదా, తులసికోట అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు బయట కొంచెం తడి పెట్టేసి అక్కడ వరిపిండితో 2 పద్మాలు అయితే వేసేసానండి పూజ చేసుకోవడానికి. ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేశాను. నేను 4:30 అంటే 4:45 ఆ టైం కల్లా పూజ స్టార్ట్ చేతుల్లోకి. అప్పుడే చాలామంది పూజ అయితే చేసేసుకుంటున్నారు. గంట అయితే వినిపిస్తుందండి. నాకు చాలా కంగారు వచ్చింది. కానీ చాలామంది ఏంటంటే ఆ రోజు పాడ్యం వచ్చేసి 5:30 ఆ టైంకి కలుస్తుంది. 5 దాటిన తర్వాత పోలి పాడ్యమి ఒత్తులు అయితే ఉదురుకోవాలని చెప్పారు. కొద్దిమంది ఏంటంటే 5లోగానే ఒత్తులు వదిలేసుకోవాలి, పాడ్యమి పోతుందని అయితే చెప్పారండి. ఇంకా నాకు ఏది చేయాలో కూడా అర్థం అవ్వలేదు. సర్లే అప్పటికి చాలామంది పూజ అయితే అయిపోయింది కదా అన్నట్టుగా నేనైతే 5:30 లోపే పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా గణపతి పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడు అలాగే కార్తీక దామోదరుడికి అయితే పూజ చేసుకున్నాను. నెక్స్ట్ మోహినీదేవికి కూడా పూజ అయితే చేసుకుని ఇలా 365 ఒత్తి వెలిగించుకుని ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నానండి. ఇంకా లాస్ట్ రోజు కదా మనం కార్తీక దామోదరుడికి చేసుకునే పూజ. ఈ విధంగా చేసుకుని అలాగే 365 ఒత్తి కూడా నేను కార్తీక దామోదరుడికి వెలిగించుకున్నాను. అలాగే మనం వాటర్లో పాడ్యమూతలు అయితే వదులుతాం కదండి, 31 ఒత్తి వేసి అట్టుడప్పల్లో. అలాగే 365 ఒత్తు కూడా వాటర్లో అయితే వదిలానండి. పూజ అంతా అయిన తర్వాత శివాలయంలోకి, విష్ణాలయంలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చాను. ఈ విధంగా
కార్తీక మాసం లాస్ట్ రోజు పోలుపాడ్డం వీడియో ఇన్నాళ్ళకి మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా లేట్గా అయితే షేర్ చేసుకుంటున్నాను. అంటే వీడియో షూట్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కుదిరేది కాదండి. కార్తీక మాసం అంతా కూడా కొంచెం ఊరు వెళ్ళటం రావటం అన్నట్టుగా అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వదండి. ఓ గందరగోళంగా అయితే ఉంటుంది. అత్తయ్య గారి ఇంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కానీ నెట్ సరిగ్గా ఉండదు కదా వీడియో పోస్ట్ చేయాలంటే. ఇంకా అలా ప్రతి వీడియో కూడా చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఈ రోజుతో పోలుపాడ్డం వీడియోతో కార్తీక మాసం వీడియోస్ అయితే పూర్తయినట్టేనండి. ఇంకా చాలా లేట్గా అయితే పోస్ట్ చేశాను. ఇంత లేట్గా ఇప్పటి వరకు ఎవరు యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేస్తుంటారండి. నెల రోజులు దాటేసింది కదా, కానీ నాకు టైం సరిపోక ఈ విధంగా అయ్యింది. చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదుండే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.